దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయించయ్యా దేవా, నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా. పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయ్యా, తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందించయ్యా. ఓ చిన్నారి చిట్టెలుకెలా భరించెరా లంబోదర, పాపం కొండంత నీ పెను భారం. ముచ్చెమటలు గక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా, ఓ జన్మధన్యం. అంబారిగా ఉండగల ఇంతటి వరం, అంబాసుత ఎందరికి లభించురా. ఎలుకనెక్కే ఏనుగు కథ చిత్రం కదా. ఇప్పుడు ఆ ఎలుక కథనే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. అది మనం అనుకున్నంత చిట్టి ఎలుకేం కాదు. అది మూషికుడుగా మారకముందు, గణేశుడికి వాహనంగా మారకముందు అది ఒక భయంకరమైన అసురుడు, రాక్షసుడు అనమాట. ఇప్పుడు మనం ఆ రాక్షసుడి గురించి, ఆ గజముఖాసురుడి గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అయితే ఒకానొకప్పుడు గజముఖాసురుడు అమరత్వాన్ని సిద్ధించుకోవడం కోసం కఠోరమైన తపస్సు చేస్తాడు. అలా కొన్ని సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఆ పరమశివుడు ప్రసన్నుడై ఇక ప్రత్యక్షమై గజముఖాసురుని ఏం వరం కావాలి నాయనా అని అడిగినప్పుడు గజముఖాసురుడు, స్వామి, నాకు ఎటువంటి అస్త్రశస్త్రములతో కానీ, ఏ ఇద్దరి కలయికతో పుట్టిన వాడితో కానీ, అంటే కేవలం తల్లి ద్వారా జన్మించిన వాడితో మాత్రమే నాకు మరణం సంభవించాలి అని కోరుకుంటాడు. అప్పుడు పరమశివుడు చిన్న చిరునవ్వు నవ్వి తదాస్తు అని అంటాడు. ఇక గజముఖాసురుడు తనకి అమరత్వం సిద్ధించిందని ఇక గర్వంగా ఈ భూలోకం మీద ఉన్న అందరూ రాజుల్ని యుద్ధంలో ఓడిస్తూ ఉంటాడు అనమాట. మొత్తం భూమి మీద ఉన్న రాజులను అందరినీ ఓడిస్తాడు. ఇక స్వర్గలోకంలో ఉన్న దేవతలను కూడా ఓడిస్తాడు. చివరికి ఇంద్రుణ్ణి కూడా జయిస్తాడు అనమాట. అప్పుడు నంది శివుని వద్దకు పరుగు పరుగున వెళ్ళి జరుగుతున్న ఘోరాన్ని వివరిస్తుంది. అప్పుడు ఆ పరమశివుడు చిన్న చిరునవ్వు నవ్వి గణేశ అని పిలుస్తాడు. అప్పుడు గణేశుడు ఒక్క ఉదుడున యుద్ధ భూమిలోకి దిగి గజముఖాసురుడితో పోరాడటం మొదలు పెడతాడు. అప్పుడు గణేశుడు అత్యంత భయంకరంగా ఆ గజముఖాసురుని పిడిగుద్దులతో గుద్దుతూ తన చేతులతో ఎత్తి కింద పడేస్తూ, ఎటువంటి అస్త్రశస్త్రాలు వాడట్లేదు ఇక్కడ గణేశుడు. ఎటువంటి అస్త్రశస్త్రాలు వాడకుండా కేవలం తన చేతులతోనే ఎత్తి కింద పడేస్తూ కాళ్ళతో తంతు పిడిగుద్దులు గుద్దుతూ చిత్తుగా చేస్తూ ఉంటాడు. ఇక గజముఖాసురుణ్ణి గణేశుడు చంపడానికి అలా సిద్ధమైనప్పుడు ఆ గజముఖాసురుడు, స్వామి నన్ను క్షమించండి, నన్ను మన్నించండి, ఇక నుంచి నేను ఏ తప్పు చేయను, ఎవరిని నా గర్వాన్ని చూపించను, ఎవరిని సంహరించను, ఇక నుంచి నేను ఏ తప్పు చేయను, నేను మీకు సేవకుడిగా ఉంటాను, మీ పక్కనే ఉంటాను, ఎప్పుడు మీతోనే ఉంటాను, మీకు వాహనంగా ఉంటాను, నన్ను క్షమించండి అని అంటాడు. అప్పుడు గణేశుడు ప్రసన్నుడై తదాస్తు అంటాడు. ఇక అలా ఆ గజముఖాసురుడు తన శక్తి మొత్తాన్ని ఉపయోగించి ఒక ఎలుకగా మారిపోతాడు. అప్పుడు మన గణేశుడు ఆ ఎలుకకి మూషిక అని నామకరణం చేస్తాడు. ఇక గణేశుడు ఆ మూషికుడి మీద ఎక్కి, మూషిక, నువ్వు నా ఆలోచనల కంటే వేగంగా పరిగెత్తగలవా అనగానే అప్పుడు ఆ మూషికుడు తన శక్తి మొత్తాన్ని ఉపయోగించి అత్యంత వేగంగా పరుగు తీయడం మొదలు పెడతాడు. అప్పటి నుంచి గణేశుడు ఆ మూషికుడు మంచి స్నేహితులుగా మారతారనమాట. అదండి స్టోరీ. బాగుందా? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేసుకోండి. మరియు నేను చేసే ఇలాంటి వీడియోలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం కోసం నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.